సమయంలో ప్రార్థన చేసుకుంటాం. చేరువచ్చిన మనందరం కూడా ఇంకా రావాల్సిన ప్రజల నిమిత్తమై ఈ 6వ మాసంలో ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఆల్ నైట్లో ఇలా మనం చేరి ప్రభు సన్నిధిలో ప్రార్థించుట, ఒప్పుకోలు చేయుట, ఇదంతా కూడా మనకి మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అవసరమైనటువంటి పరిచర్య. ఈ అవసరమైనటువంటి పరిచర్యలో మన ఆత్మలను మనము ప్రభుతో సంపూర్ణంగా అనుసంధానం చేసుకోవడానికి, ప్రభుతో ఈ విధంగా మనము జీవించటానికి ప్రభు మనకిచ్చినటువంటి చక్కని తరుణం, సమయం. అందుకే మనము ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాం. మొట్టమొదటిగా ప్రభు సహాయం కోరుచు ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, మా రక్షకుడవు, మా విమోచకుడవు, మీకెంతో వందనములు చెల్లిస్తున్నాం స్వామి. మమ్మల్ని ఈ విధంగా మీ మందిరావరణంలోనికి ఈ 6వ మాసంలో ఈ రాత్రి ఆల్ నైట్లో చేర్చినందులకై స్తోత్రాలు. వచ్చిన మీ ప్రజలను బట్టి వందనాలు తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా దూరంగా దగ్గరగా తీసుకుని రండి. ఆ దినము సమీపించి కొలది మరెక్కువగా కూడుకునమని మీ వాక్యంలో మీరు చెప్పారు కదా. మీరు సమాజముగా కూడుట మరొక మీరు మానక, మీరు ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు, పురికొల్పుకొనొచ్చు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండాలని మీరెంతగానో కోరుచున్నందులకై స్తోత్రాలు. ఈనాడు నాయన ఈ సంఘ ఐక్యతలో మేమందరం కూడా ప్రభు ముందుకు సాగటానికి మమ్మల్ని మీరు కోరుకున్నందులకై స్తోత్రాలు. లోకంలో ఎందరికో లేనటువంటి ఈ ఆధిక్యతనైనా మీరు మాకు ఇచ్చారు. ఇది కేవలం మీ ఉచితమైనటువంటి కృపచేతనే మాకు దయచేసినారు. అందుకే ప్రభువా మీ సన్నిధికి మేము రాగలుగుతూ వచ్చినాం. అది ఎంత కష్టమైనా, రిస్క్ అయినా మేము సంతోషంతోనైనా మీ కొరకై ఈ శ్రమను భరిస్తూ మీ సన్నిధిలో సాగిపోయేటువంటి ఈ భాగ్యము ఒక రోజున మాకు నిజమైనటువంటి విశ్రాంతిని, నిజమైనటువంటి సమాధానాన్ని మాకు అనుగ్రహింపజేసేదిగా ఉంచినందులకై స్తోత్రాలు. ఎక్కడ 2-3 చేరి నా నామమును ధ్యానం చేస్తారో అటు వారి మధ్యన నేను ఉంటానని చెప్పిన దేవుడవు. మీరు మా మధ్యన ఉన్నారు కనుకనే మేము ఈ స్థలమందు కూడుకున్నాం. ప్రభువా ఈ సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి. ప్రత్యేకించి మీ సన్నిధిలో మేము కలిసి చేసే ప్రార్థన మాకెంతో మేలుకరంగా ఉంచండి. ఈ విధంగా మంచి ఒప్పుకోలు చేయనట్లుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరుస్తూ రమ్మని, దేవా ఈ సమయాన్ని మా కొరకై మీరు ఆశీర్వదిస్తూ రమ్మని, పాడే పాటలు ఒప్పుకోలు కొరకై కొన్ని నిమిషాలు మీ మాటలు, మీ వాక్యము మేము కలిసి ఒప్పుకోలు చేయనట్లుగా మా ఆత్మలను ఐక్యపరచండి. ఏక మనస్సు కలిగి ఏకీభవించి ఒకరికొకరము నాయన పాపాలు ఒప్పుకోవాలని మీ వాక్యంలో మీరు మాకు తెలియజేస్తున్నారు. సంఘంలో కూడా తండ్రి ఈ పాపపు ఒప్పుడుదల, ఈ పశ్చాత్తాప ప్రార్థన ఇది మాకు మేలైనది, మాకు శ్రేష్టమైనది, మాకు అవసరమైంది. మీతో మేము సంపూర్ణంగా సమాధానపడటానికి మీ ప్రియకుమారుని మధ్యవర్తిగా ఉంచి ఇప్పటికీ కూడా మీ కుడి పార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా నా కొరకు మా కొరకు మీరు ఉంచినందులకై వందనాలు.
ఈ విధంగా ప్రభువా మీరు మా పక్షంగా ఎంతో యుద్ధం చేస్తున్నందులకై, మా పక్షంగా పోరాడుచున్నందులకై, మేము నశించి నరకానికి పోకుండా నిత్య రాజ్యంలో ఉండటానికి కలవరి శిలువలో మీ అమూల్యమైన రక్తమును కార్చడం మాత్రమే కాకుండా మళ్ళీ మా కొరకు తండ్రి ఇంకా ఇంకా మానక ఎడతేక ప్రభువా మీరు విజ్ఞాపన చేస్తున్నందులకై స్తోత్రాలు. ఓ దేవా, ఈ ప్రకారం ఈ సాయంకాలం ఈ సమయాన్ని కరిమేల్లో మా అందరి కొరకై దీవించమని, ఎక్కడైతే మీ బిడ్డలు వారి వారి స్థానిక సంఘాల్లో ఇలా ఆల్ నైట్ కలిగి ఉంటున్నారు, కొంతమంది ఈ వారం కలిగి ఉంటున్నారు, వారికి అనుకూలతను బట్టి రకరకాలుగా ఆల్ నైట్ నైనా 2వ శుక్రవారం, 3వ శుక్రవారం, చివరి శుక్రవారం ఇలా కలిగి ఉంటున్నారు. వారిని బట్టి మీకు వందనాలు. మేము కూడా ఈ వారం ఇలా కలిగి ఉండటానికి మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో 741వ పాట పాడుకుందాం. 741, 626. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు అనే ఈ పాటను మనం పాడుకుందామండి. – 741, 626. పాత పుస్తకాలు అయితే 626 అండి. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నీ సిలువే నాకు సాక్షిని నీదు ప్రేమకు నేనే సాక్షిని బలమగు నీదు కృపతో బలమగు నీదు కృపతో నాకు శరణు యేసు ప్రభు. Thank you.
మరణము గెలిచి శత్రు సైతానును ఓడించి శత్రు సైతానును ఓడించి విజయమిచ్చితివే కృపతో విజయమిచ్చితివే కృపతో నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. నీవు పొందిన బాధల వలన నీవు పొందిన బాధల వలన సుఖంబులు సంపూర్ణముగా నిత్య సుఖంబులు సంపూర్ణముగా నీదు కృపతో నీదు కృపతో వెంబడించుటకు ధైర్యమిచ్చితివే కృపతో ధైర్యమిచ్చితివే కృపతో నాకు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. కృపను పొందినంచు పాడెదను హల్లెలూయా పాడెదను హల్లెలూయా. సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. అలానే మరొక పాట, సమయంలో 622 కూడా పాడుకుంటామండి. ప్రైజ్ లార్డ్. 622 లేలెమ్ము సోదరి సోదరుడా వేలాయ యేసుని సేవింపను అనే పాట 524 పాత పుస్తకాల్లో.
ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపును అనే పాట కూడా మనము ఒప్పుకోలు కొరకై మనం పాడుకుందాం. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. నిదురా మేల్కొనేడి వేళాయేను, నిద్రించిన శత్రు విజృంభించు. నిదురా మేల్కొనేడి వేళాయేను, నిద్రించిన శత్రు విజృంభించు. భద్రము మేల్కొని సేవింపుము, భద్రము మేల్కొని సేవింపుము. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను ముట్టిన యేసు ప్రభు. కీడు మీ పాడేను ముట్టిన యేసు ప్రభు. నీడవలే అంటి వెంటాడేను, నీడవలే అంటి వెంటాడేను. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. దేవునికే ఇలా లోబడుచు భావించుము పనులు యేసు నాకై. దేవునికి భావించుము పనులు యేసు నాకై. సేవించుము ప్రభుని చిత్తములో, సేవించుము ప్రభుని చిత్తముతో. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. నేలా ముఖములింక నేలా మోపి, కాలాయ పన చేతురెందుకయ్యో. నేలా మోపి కాలాయ పన చేతురెందుకయ్యో. కాల విలువ నెరిగి సాగిరండి, కాల విలువ నెరిగి సాగిరండి. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. సాగిపోవుడంచు సెలవిచ్చేను, ఆగిపోవుట ఎలా సోదరుడా. సాగిపోవుడంచు సెలవిచ్చేను, ఆగిపోవుట ఎలా సోదరుడా. సాగరము చూడు పాయాలాయే, సాగరము చూడు పాయాలాయే. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను. ఏలెమ్ము సోదరి సోదరుడా, వేళాయే యేసుని సేవింపను.
దేని భయపడకూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చెను. నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చెను. కను పాప వలి మనలా కాపాడేను. కను పాప వలి మనలా కాపాడేను. ఏలెమ్ము సోదరి సోదరుడా, ఎలా యేసుని సేవింపను. సోదరి సోదరుడా, ఎలా యేసుని సేవింపను. పరిశుద్ధ పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సోదరి సోదరుడా, పరిశుద్ధ పిలుపులో పరిశుద్ధ సోదరి సోదరుడా, పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి ఏలెమ్ము సోదరి సోదరుడా, ఎలా యేసుని సేవింపను. ఏలెమ్ము సోదరి సోదరుడా, ఎలా యేసుని సేవింపను. హల్లెలూయా పల్లవిని పాడుచు ఎల్లా జనుల కిలలో చాటేదము. విని పాడుచు ఎల్లా జనుల కిలలో చాటేదము. వల్లాబుండు యేసు వచ్చుచుండి, వల్లాబుండు యేసు వచ్చుచుండి. ఏలెమ్ము సోదరి సోదరుడా, ఎలా యేసుని సేవింపను. ఏలెమ్ము సోదరి సోదరుడా, ఎలా యేసుని సేవింపను. మీకు వాట్సాప్లో పంపినటువంటి ఒక పాట 72 పాట సంఖ్య, దయచేసి మీకు వాట్సాప్లో పంపించండి. చూడండి, ఒక పాట రాలేదా, పంపలేదా? మళ్ళీ పంపు. 72 పాట అండి, వాట్సాప్లో పంపించాం. కర్మేల్ గ్రూప్ వాట్సాప్లో. వాళ్ళ వచ్చిందా? పంపలేదా? డెబ్బై రెండో పాట వాట్సాప్లో పంపించాం. పంపలేదా? పోలేదంట, మళ్ళీ పంపు. దాంట్లో తీసి తర్వాత పేజీ ఒప్పుగోలు పాట. దయచేసి వాక్యానికి సంబంధించి ఈ పాట మనం పాడుకుందాం. ఒకసారి బన్నీ పంపిస్తుంది, చూడండి. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవమయ్య అనే పాట పాడుకుందాం. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవమయ్య అనే పాట.
యేసయ్యా బ్రోవుమయ్యా సిలువాకు నిన్ను నే తోటి తిని తొలువాలతో చేరి తిని సిలువాకు నిన్ను నే తోటి తిని తొలువాలతో చేరి తిని కలుషంబులను మోపితిని కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా దోషుండ నేను ప్రభువా యేసయ్యా కృపదు నీ బ్రోవుమయ్యా పరాధిని యేసయ్యా కృపదు నీ బ్రోవుమయ్యా కాకాలో బల్లెపు పోటు పడచితి నేనే పల్లెపు పోటు పడచితి నేనే మీ కీలి బాధించితిని బాధించితిని చూపితివయ్యో చూపితివయ్యో యేసయ్యా కృపదు నీ బ్రోవుమయ్యా యేసయ్యా కృపదు నీ బ్రోవుమయ్యా ముల్లాతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితే ముల్లాతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితే నా వల్ల నేరమాయే నేరమాయే చల్లని దయగల తండ్రి చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృపదు నీ బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృపదు నీ బ్రోవుమయ్యా దాహంబుగొనగా చేదు చిరకాను త్రావా నిడితే దాహంబుగొనగా చేదు చిరకాను త్రావా నిడితే ద్రోవుండనై చేసితిని ద్రోవుండనై చేసితిని దేహంబుగా
చేసితిని ఘోరముగా కోరితిని నేరములను చేసితిని ఘోరుండనై గొట్టితిని ననై గొట్టితిని ఘోరం పాపిని దేవా ఘోరం పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా రక్తము నాకై పొందిన దెబ్బల చేత నీతి రక్తము నాకై పొందిన దెబ్బలు చేత నిందాలు పెట్టితి అయ్యా నిందాలు పెట్టితి అయ్యా సందేహమేలానయ్యా సందేహమేలానయ్యా యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా బ్రోవుమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితి వయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితి వయ్యా అక్షయ భాగ్యము నీయా భాగ్యము నీయా మోక్షం చూపితి వయ్యా మోక్షం చూపితి వయ్యా యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు నపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృపచూపి బ్రోవుమయ్యా ఇది ఒప్పుకోలు కొరకై చాలా ఆత్మీయమైనటువంటి పాట. దీని మీద అంటే ఈ సాయి మీద ఒక 2-3 పాటలు మనకి ఉన్నాయి. మన సియోను పాటల పుస్తకాల్లో కూడా మరి 2 పాటలు ఈ ట్యూన్ మీద ఉన్నాయి.
కనుక ఇది ఒప్పుకోలు కొరకు కూడా చక్కని ట్యూను ఆత్మీయంగా మనం పాడుకోవటానికి, మనము ప్రభువులో తన్మయులం అవ్వటానికి అదొక చక్కని మరి రాగం. అంతేకాకుండా అర్థవంతమైనటువంటి వచనాలు మనకి ఇవ్వబడతా వచ్చినాయి. ఈ సమయంలో ఒప్పుకోలు కొరకై దేవుని వాక్యంలో నుంచి లేవియా కాండము దయచేసి ఈ సమయంలో 5వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనందరం కూడా కలిపి చదువుదాం. పేజీ నెంబరు 83, లేవియా కాండము 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము అందరము కలిపి చదువుదామండి. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపం విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే కానీ ఆడు మేక పిల్లనే కానీ పాపరిహార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయును. తిరిగి అదే ప్రకారము ఈ సమయంలో 17, 18, 19 వచనాలు కూడా మనము చదువుకుందాం. 17 నేను చదువుతాను, 18 మీరు చదవండి, 19 అందరం కలిపి చదువుకుందామండి. ఈ సందర్భానికి చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయినడలా అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోష శిక్షణకు శిక్ష భరించును. కావు నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని ఎదుగు తీసుకుని రావాలను. అతడు తెలియకే పొరపాటున చేసిన తప్పును గుర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అందరూ చదవండి. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. ప్రభు ఈ మాటలను మన కొరకై దీవించునుగాక. మరొక మాట కూడా చదివి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని వివరించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదామండి. మీ అపరాధముల చేతను, ఎఫెసీ 2 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు. అయా మా హృదయాలను మేము మీతో ఐక్యపరచుకోవటానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి పాటల్లో కూడా ప్రభా ఎన్నో ఒప్పుకోలు కొరకైనటువంటి మాటలను వచనాలను మా హృదయంలో తండ్రి తీసుకుని ఈ విధంగా ప్రభువా మంచి ఒప్పుకోలు చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో చదవనటువంటి వాక్య భాగంలో నుంచి కూడా కొన్ని తలంపులు మాకు అనుగ్రహించి తిరిగి మేము కలిసి ప్రార్థనలో కొనసాగునట్లుగా, ఒప్పుకోలు ప్రార్థనలో మేము సాగిపోనట్లుగా, ప్రవేశించినట్లుగా, మంచి ఒప్పుకోలు చేయనట్లుగా దేవా మా ఒప్పుకోల్ని మీరు స్వీకరించమని ప్రార్థన చేయుచున్నాం. ఈ విధంగా ఈ సమయాన్ని మా కొరకై దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ భాగము మనకిక్కడ అపరాధ పరిహారార్థ బలిని గురించి తెలియజేస్తుంది. పాత నిబంధన ప్రకారము ఆనాటి ప్రజలకు దేవుడు 5 రకాల బలులు పెట్టినట్లుగా మనం ఎరుగుదము. అంటే 5 రకాల బలులు. మొదటి అధ్యాయము దహన బలిని,
జ్ఞాపకం చేస్తే 2వ అధ్యాయము లేవియకాండములో 1వ అధ్యాయం దహన బలిని గురించి చెప్తుంది, 2వ అధ్యాయము నైవేద్య బలిని గురించి చెప్తుంది, 3వ అధ్యాయము సమాధాన బలి గురించి చెప్తుంది, 4వ అధ్యాయము పాపరిహారార్థ బలిని గురించి చెప్తుంది. ఇక 5వ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలిని గురించి చెప్తుంది. 5 అధ్యాయాలు, ఈ పంచ అధ్యాయాలు 5 బలుల గురించినటువంటి వివరణ విశ్లేషణ ఇక్కడ మనకు వ్రాయబడతా ఉంది. పిల్లరా, ఈ 5 రకాల బలులు కూడా ఈనాడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడియండి. యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడి ఇప్పుడు మనం ఒప్పుకోలు కొరకై ఈ 5వ బలి అపరాధ పరిహారార్థ బలిని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. అంటే ఈ బలి దేవుని సన్నిధికి మనము పాపమును తీసుకుని వచ్చినప్పుడు క్రీస్తు ఇక్కడ మన కొరకై ఆయన బలిని తీసుకొచ్చాడు. అర్థమైందండి? యేసు ప్రభు మన కొరకై బలిని తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ క్రీస్తే బలిగా మన కొరకై వచ్చాడని. మానవుడు పాపాన్ని తీసుకొస్తున్నాడు. మానవుడు ఏ పరిశుద్ధతను తీసుకురాలేడు. ఎప్పటికైనా చూడండి, మన జీవితంలో బయటికి వెళ్ళి వచ్చామంటే మనము మరి మంచి బట్టలతో వస్తామా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకుని వెళ్తాం, ఇస్త్రీ బట్టలు వేసుకుని. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఏమవుతుందండి? అవి మంచి బట్టలుగా ఉంటాయండి, ఎంతో కొంత మురికి అంటుతుంది. అంటలేదా? బయటికి వెళ్ళేటప్పుడు దర్జాగా వెళ్ళాం, బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి బాగా నీట్గా టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్ళాం. కానీ ఇంటికి వచ్చేసరికి ఆ బట్టలు నలిగిపోవటం, ఆ బట్టల నిండా దుమ్ము పడటం కదండి. ఆ బట్టల నిండా దుమ్ము పడతాం. బాగున్నాయి అనుకుంటే ఇంకో రోజు వేసుకుంటాం, లేకపోతే ఏం చేస్తాం? వాటిని ఏం చేస్తాం? రోజు అవి వేసి తిరుగుతామండి. రోజు అవే వేసుకు తిరగం. వాటిని మళ్ళీ వాష్ చేసుకోవాలి. అంటే పిల్లలు మనం తిరిగి వచ్చేటప్పుడు మురికిని ఎంతో కొంత తెస్తున్నాం. ఎంతో కొంత మన షర్ట్ నిండా, మన ప్యాంట్ నిండా, లేకపోతే బట్టల నిండా మురికి అనేది అవుతూనే ఉంది ప్రియులరా. అలాగే దేవుని సన్నిధికి మనము పాపాన్ని తీసుకొస్తామంట. పాపాన్ని తీసుకొస్తాం. ప్రధాన యాజకుని దగ్గరికి గొర్రె పిల్లలను తెస్తారు. ఎవరంటే పాపం చేసిన వ్యక్తి, ఒక ఇజ్రాయేలీయుడు. ఆ గొర్రె పిల్లని తీసుకుని, లేకపోతే ఆ మేక పిల్లని తీసుకుని ప్రధాన యాజకుని వద్దకు రావాలి. ఇదిగో నేను పలానా పాపం చేశాను, ఇదిగో నా పాపం నిమిత్తమై ఈ గొర్రె పిల్లని బలివ్వండి అని ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చి సమ్మతపడి, ఆ విధంగా ప్రధాన యాజకుడు ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి కొరకై బలిస్తాడు. రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తాడు. ఆ విధంగా ఆ ఇజ్రాయేలీయుడి యొక్క పాపములు ప్రియులారా పరిహారం అవుతున్నాయి, క్షమించబడుతున్నాయి. అంటే అపరాధ పరిహారార్థ బలి అంటే పాప పరిహారార్థ బలి 4వ అధ్యాయం చూపిస్తుంది. అంటే ఇది జన్మ పాపాన్ని గురించి తెలియజేస్తుంది, పాప పరిహారార్థ బలి. కానీ ఇక్కడ అపరాధ పరిహారార్థ బలి అనేది ఇది కర్మ పాపాన్ని గురించి తెలియజేస్తుంది ప్రియులారా. అర్థమవుతుందండి? కర్మ పాపాన్ని గురించి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పొరపాటును చేసే పాపం కనపడుతుంది, తెలియజేసే పాపం కనపడుతుంది. ఇది కర్మ పాపం. కర్మ పాపం అంటే ఇప్పుడు నేను చేస్తా కర్మ పాపం, జన్మ పాపం. దావీదు అన్నాడు, ఏమన్నాడండి? నేను పాపంలో పుట్టినవాడని, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించి, జన్మ పాపం. ఇది పాప పరిహారార్థ బలి 4వ అధ్యాయము. కానీ ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగము 5వ అధ్యాయము కర్మ పాపం. కర్మ పాపం అనేది ఈ భూమి మీద ప్రియుల మనం బ్రతికొండంగా జరుగుతూ ఉండేటువంటి పాపం. అందుకంటారుగా చింత తెచ్చినా ఏం చావదంటండి?
పులుపు సావదంట. చింత చచ్చినా పులుపు సావదు. అంటే ఆ ఎండిపోయినటువంటి ఆ చింతాకులో కూడా ఏముంటుందండి? ఏముంటుంది బారు? ఇప్పుడు మనం చింతకాయ పచ్చడి నూరుకునేటప్పుడు, చింతాకు పచ్చడి నూరుకునేటప్పుడు ఎండిపోయింది కూడా అమ్ముతారు మార్కెట్లో. పచ్చి తెచ్చుకుని వరుతాం, అదొక టేస్టు. తర్వాత ఎండి ఆకు కూడా తెచ్చుకుని నూరుకుంటారు, అది కూడా మార్కెట్లో అమ్ముతారండి. మా ఊర్లో అయితే బుట్టలకు వేసుకుని తెస్తారు ఎండాకు, చింతాకు అని, ఎండి చింతాకు అని. పచ్చాకు కూడా అమ్ముతారు. అది తీసుకుని ఎండి మిరపకాయలు వేసి నూరుకుంటారు. పొల్లగా ఉంటుంది కదండి, పచ్చిది నూరుతారు. అంటే అది ఎండిపోయినప్పటికీ దాంట్లో మనము పులుపు ఉండదేమనుకుంటాం, కానీ దాంట్లో కూడా ఏముందంటండి? పులుపు అనేది ఉంది. అంటే మానవ జీవితంలో ఈ విధంగా పాపపు ప్రియుల స్వభావము అది కొనసాగుతూ వస్తుందని ఇక్కడ ఈ 5 బలులు యేసు ప్రభు మన కొరకై భరించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తుందండి. అందుకే పాత నిబంధనలో ఈ 5 రకాల బలులు ఆనాటి ప్రజలకు దేవుడు నియమించాడు. ఇది చేయాలంటే చాలా కష్టం, అది పెద్ద పని కదండి. ఇప్పుడు పాత నిబంధనలు ప్రత్యక్ష గుడారం దగ్గరికి కానీ, మరి దేవాలయం దగ్గరికి కానీ రోజు గొర్రె పిల్లలు తేవాలి, మేక పిల్లలు తేవాలి. అది మామూలు పని కాదు, అంత పని పెట్టాడు దేవుడు. ఈరోజు మనం మరి సింపుల్గా మందిరానికి రావడానికే కష్టపడుతున్నాం కదండి. ఈరోజు మనము సింపుల్గా ఒక బైబిల్ తీసుకుని మందిరానికి రావడానికే చాలా కష్టపడతాం. కానీ ఆనాడు ప్రియులారా వాళ్ళు పాపం చేసినప్పుడల్లా ఆ బలి అర్పణ చేసుకోవడానికి, వారి పాపం నుంచి వారు విముక్తి పొందడానికి గొర్రె పిల్లలను, మేక పిల్లలను తీసుకుని వారు కుటుంబాలుగా రావాల్సి వచ్చింది. ఆ విధంగా వారు ఆ పాపాల నుంచి వారు క్షమాపణ పొందిన వారుగా మనకు దేవుని వాక్యంలో కనబడుతుందండి. ఈ సాయంకాలం ముందు నీ కొరకై నా కొరకై లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు వారే వచ్చి, ఇదిగో నీ కొరకు నేను బలిని తెచ్చాను, నీవేను పాపాన్ని తీసుకుని వచ్చావు. ఓ నా కుమారుడా, నీవు పాపాన్ని తీసుకుని వచ్చావు. ఆనాడు పాపాన్ని తీసుకునే ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చాడు ఒక ఇజ్రాయేలీయుడు. అలాగే ఈరోజు నీవు నేను కూడా పాపాన్ని తీసుకునే వస్తున్నాం. చూడండి, చిన్న కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు మంచిగానే ఉన్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత పాపాన్ని మూటగట్టుకున్నాడు. పాపాన్ని మూటగట్టుకుని ఆ పాపాన్ని తీసుకునే తండ్రి దగ్గరికి వచ్చాడు కదండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు పాపం చేసినట్లుగా మనకు కనబడదు, ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను కూడా మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో లోకంలోకి వెళ్ళినప్పుడు మన జీవితంలో కూడా ఎంతో కొంత పాపాన్ని మన జీవితంలో మనము కలిగి ఉంటున్నామండి. పాపాన్ని కలిగి ఉంటున్నాం ప్రియులారా. పాపం అనేది మనకు అంటుతూ ఉంది. పాపం అనేది మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంది. పాపం అనేది మన మీద పెత్తనం చేస్తూ ఉంది. మనలను ప్రియులారా శాంతి సమాధానం లేకుండా చేస్తూ ఉంది. ఈ పాపం పోవటానికి మనమందరము కూడా దేవుని ఎదుకు రావాలంటండి. అంటే దేవునికి విరోధముగా పాపం చేసేటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రియులారా దేవుని ఎదుకు రావాలి. ఎందుకంటే మనందరం పాపం చేసినామనే ఇక్కడ బైబిల్ మనకి ఖచ్చితంగా చెబుతుంది. అదే మనం చదివాం చూడండి, 17వ వచనంలో, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయినడలా అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించునంటండి. తన దోషమునకు శిక్ష భరించును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనానంటే అక్కడ ఏదైనా కావచ్చు. నా విషయంలో, నీ విషయంలో, మనందరి విషయంలో ఏదైనా కావచ్చు ప్రియులారా. చేసి ఒకడు పాపి అయిన యెడల, అంటే పాపి అవ్వటం అనేది సులువు. అందుకని ఒకసారి మాకు ఈద్ క్యాంపులో హెబ్రోన్లో చెప్పినటువంటి ఒక మాట, కోషి గారు ఆయన ఏం చెప్పాడంటే,
పాపం అనేది మనకి సులువుగా అంటిద్దంట. పరిశుద్ధత అనేది మనకి సులువుగా అంటదు. సులువుగా అంటదు. దాన్ని కాపాడుకోవాలి. ఉదాహరణకి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అనారోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పని లేదు. ఎవరైనా అనారోగ్యాన్ని కాపాడుకొని అంటారా? ఏమండి, బాగా కాపాడుకో, రోగాన్ని బాగా కాపాడు అంటారండి ఎవరన్నా? ఎవరు అనరు. రోగాన్ని కాపాడుకోమంటారు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోమంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోమంటారు. రోగాన్ని ఎవరు కాపాడుకోరు. రోగాన్ని దాన్ని పారదోలుతారు. రోగాన్ని నయం చేయించుకుంటారు కదండి. రోగాన్ని నయం చేయించుకుంటారు, ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకుంటారు. రోగం నుంచి నయమవుతారు. అంటే ప్రియులారా, ఇక్కడ పాపి అయిన ఎడల అనేటువంటి మాట దేన్ని చూపిస్తుందంటే మనము పాపులు అవ్వటానికి ఎంతో ఆస్కారం ఉంది. ఒక చిన్న మాట తప్పిపోతేనే మనము అక్కడ ప్రియులారా తప్పిదం చేసిన వారు అవుతున్నామండి. అందుకనే చిన్న మాటకి మనం కొన్నిసార్లు ఓర్చుకోలేం. ఇదిగో నా గురించి ఇలా మాట్లాడినాడు, ఇలా అన్నాడు అని ఎంతో బాధపడిపోతాం. అంటే అది మనకు తప్పు అనిపించింది, ఆ వ్యక్తి తప్పు మాట్లాడాడు అంటాం, ఆ వ్యక్తిని ఆ విషయంలో తప్పు చేసాడు అంటాం. ప్రియులారా, అంటే మనం ఈ విధంగా అపరాధులము అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. అందుకనే ఇక్కడ రండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి రండి. ఒకసారి ఇక్కడ అంటాడు కదా, దయచేసి ఒకసారి ఈ మాట చదువుదామండి. 5వ అధ్యాయము 4వ వచనమండి. కృతజ్ఞత వచ్చినవి రచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్సోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు కదండి. ఇవి మీకు తగవు అంటే ఇవి ఒక సంఘానికి రాస్తున్నాడండి ఇక్కడ. కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరించాలి కానీ బూతులు, పోకిరి మాటలు, సరస్సోక్తులు ఇవన్నీ కూడా పాపమే. ఏమండి, ఇవన్నీ కూడా మన జీవితంలో పాపమేనని మనం గ్రహించాలి. ఇంకా 6వ వచనంలో అంటాడండి, వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మను మోసపరచనీయుకుడి. వ్యర్థమైన మాటలు అనేది కూడా ఇక్కడ పాపానికి గుర్తుగా ఉన్నాయండి. అంటే కొన్నిసార్లు తెలియకయే మాట్లాడే మాటలు, కొన్నిసార్లు తెలిసి మాట్లాడే మాటలు. ఇలాగ నా జీవితంలో ఉండొచ్చు, నీ జీవితంలో ఉండొచ్చు అండి. తెలియక మాట్లాడే మాటలు ఉన్నాయి. ప్రభువా నేను తెలియక ఇలా అన్నాను ప్రభువా, లేదా తెలిసి మాట్లాడాను ప్రభువా, తెలిసి ఆ సహోదరుని ఇలా అన్నాను, ఆ సహోదరుని ఇలా అన్నాను, తెలియక ఆ సహోదరుని ఇలా అన్నాను, ఆ సహోదరుని ఇలా అన్నాను. అంటే తెలియక ఇక్కడ చేసేటువంటి పాపం, తెలిసి చేసేటువంటి పాపం ఇదే అపరాధ పరిహారార్థ బలి కదండి. అపరాధ పరిహారార్థ బలి అండి. దాని గురించే ఇక్కడ మాటలు మనకు చెప్పాడు. పొరపాటున కదండి, పొరపాటున చేసేటువంటి పాపాల గురించి ఇక్కడ ఈ వాక్యం మాట్లాడుతుందండి. అంటే తెలియక చేసిన పాపం, తెలిసి చేసిన పాపానికి ఎవరు బాధ్యులండి? వాళ్ళే బాధ్యులు. నేనే బాధ్యుడిని. నేను తెలిసి చేసిన పాపానికి, తెలియక చేసిన పాపానికి, తెలిసి మాట్లాడిన మాటకి, తెలియక మాట్లాడిన మాటకి నేనే బాధ్యుడిని. నాకు ఇంకెవరు బాధ్యులు కాదు. అందుకే నా బాధ్యత నేను సరిదిద్దుకోవాలి కదండి. దానికి నేను బాధ్యుడిని కాబట్టి ఇప్పుడు ప్రభు దగ్గర రావటం నా బాధ్యత, క్షమాపణ కోరుకోవటం నా బాధ్యత. నా కొరకు కుటుంబం కోరుకుంటే కుదరదు, నా కొరకు భార్య కోరుకుంటే కుదరదు, భార్య కొరకు భర్త కోరుకుంటే కుదరదు. ఇక్కడ ఎవరికి వారే క్షమాపణ కోరుకునేదండి. ఎవరికి వారే వ్యక్తిగతంగా ఇక్కడ క్షమాపణలోకి వచ్చేటువంటి కార్యం. అంటే దీనికి ప్రాయశ్చిత్తం కావాలి. అలా ప్రాయశ్చిత్తం అయింది యేసు ప్రభువే.
ఆయన ముందుగానే 2022 సంవత్సరాల కిందట ఆ ప్రాయచిత్త బలి చేసి పెట్టాడు. ఆయన దహన బలయ్యాడు, ఆయన నైవేద్య బలయ్యాడు, ఆయన సమాధాన బలయ్యాడు, ఆయనే పాపరిహార్థ బలయ్యాడు, ఆయనే అపరాధ పరిహారార్థ బలయ్యాడు కదండి. అంటే అన్నీ ఆయనలో నెరవేర్చబడిపోయినాయండి. ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, నీ కొరకు ప్రాయచిత్తం చేస్తున్నాను. కుమారుడా రా, కుమార్తె రా, వచ్చి నీ పాపాలు ఒప్పుకో, నా దగ్గర క్షమాపణ నీకు దొరుకుతుంది. నీకు పూర్తిగా క్షమాపణ నేను మాత్రమే ఇవ్వగలను, నేను మాత్రమే ఇవ్వగలను. అందుకని 5వ వచనం ఏమన్నాడండి? లేవియకాండం 5:5 అండి. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అయినప్పుడు, దానికి ముందు పైన కూడా వచ్చింది చదవండి ఒకసారి, 4వ వచనం. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో కదండి. ఒట్టు పెట్టుకుని, అక్కడ ఆ మాట గమనించండి, చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల, అది తెలిసిన తర్వాత వాడు లేక అతడు అపరాధి అగును. వాడు అని రాశాడు ఇక్కడ, లేక అతడు లేక ఆమె, వారు అని కూడా అనొచ్చండి. అపరాధి అవుతున్నాడండి. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందో నేను అపరాధి అయినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఆ విషయమందే. ఇప్పుడు నేను ఇదిగో నువ్వు ఈ పాపం చేసావని నేను చెప్పలేను. అలాగనే మీరు కూడా బ్రదర్ మీరు ఈ పాపం చేశారని చెప్పలేరు. కొన్నిసార్లు పెద్ద పెద్ద మీటింగుల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో సహోదరుడా, ఇదిగో నువ్వు తప్పిదములో ఉన్నావు, నువ్వు ఇప్పుడే ఒప్పుకో అని చెప్తూ ఉంటారు. విన్నారండి? ఇదిగో నువ్వు ఈ పాపంలో ఉన్నావు సహోదరి, ఇప్పుడే లే ఒప్పుకో. విన్నారండి ఇప్పుడు నీ మాటలు? యాక చెప్తూ ఉంటారండి. అతడు ఏదో ఆత్మావేశంతో నిండినవాడై అతనికి దేవుడు తెలిపినట్టు కదండి. అమ్మో దేవుడు తెలిపాడా, భయం వేసిద్ది అనమాట కొంతమందికి భయం వేసిద్ది. అంటనే సహోదరి నువ్వు ఇది ఈ పాపంలో ఉన్నావు, నువ్వు ఇప్పుడే దొంగతనం చేసి వచ్చావు, నువ్వు ఇప్పుడే ఇదిగో వ్యభిచారం చేసి వచ్చావు, నువ్వు ఇప్పుడే ఇదిగో ఈ చెడ్డ పని చేసి వచ్చావు, ఇప్పుడే ఆ వ్యక్తిని తిట్టొచ్చావు అని ప్రవశిస్తూ ఉంటాడండి పాపం. ప్రియులారా, అలా అంతమందిలో అలాగ చెప్పటం కూడా అది కరెక్ట్ కాదేమో. దేవుడు చూసుకుంటాడు. రహస్యంగా చెప్పు, నీకు తెలిస్తే ప్రభు నాకు ఇట్లా బయలుపరిచాడయ్యా. కానీ అవమానపరచడం, కొంతమంది అలా చెప్పి ఏదో గొప్పగా అనుకుంటారు. అలా అవసరం లేదండి. ఇక్కడ ఏమన్నాడండి? మళ్ళీ చదవండి సిస్టర్ ఒకసారి. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగినప్పుడు ఆ విషయమందే ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. ఆ విషయమందే, ఇంకొక విషయమందు కాదు. అది ఏ విషయమో అది నాకు తెలుసు, మనకు తెలుసు. ఎవరికి వారికి ఇండిపెండెంట్గా ఎవరికి వారికి దేవుడు తెలియజేస్తాడండి. ఇండిపెండెంట్గా దేవుడు తెలియజేస్తాడు. అది నేను చెప్పకూడదు. సేవకుడు నా గురించి ఎలా చెప్తాడా? లేదు. కామన్గా వాక్యం చెప్తాం. ఇది కామన్గా చెప్పే వాక్యం. ఇది ఒకరి గురించి చెప్పేది కాదు, ఒకరిని గురిపెట్టుకు చెప్పేది కాదు. అలా గురిపెట్టుకు చెప్పేది కూడా తప్పవుతుంది. ఎందుకంటే వాక్యంలో ఎన్నో కఠినమైన మాటలు ఉన్నాయి. కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, ఆ వాక్యాన్ని వివరించాల్సి వస్తుంది. మేలు కొరకు, అంతేగాని కీడు కొరకు కాదు, నష్టం కొరకు కాదు, అది కలవరం కొరకు కాదు, అది క్షేమాభివృద్ధి కొరకు, అది సంఘక్షేమం కొరకు. పిల్లరా, ఒకవేళ అదేదో కావాలని చెప్పినప్పుడు దేవుడు ఆ చెప్పిన వ్యక్తిని శిక్షిస్తాడు ప్రియులరా. ఒక వ్యక్తిని గురించి మనము ప్రియులరా ఎప్పుడు విమర్శ అనేది
మనం కావాలని చేయకూడదు. ఇక్కడ చూడండి, దేవుడు ఎంత చక్కగా కొన్ని తప్పిదములు ఎడమర్చి చెప్పాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, అతడు వాటిలో ఏ విషయమంది అయినను అపరాధిగినప్పుడు ఆ విషయమంది తాను చేసిన పాపమును ఒప్పుకోవాలంట అండి. అందుకని అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని సామెతలు 28:13 మనం చదువుతాం కదా. అంటే ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి ఈ కార్యక్రమము ప్రియులారా, ఈనాడు నీవు నేను చేయాలండి. తెలిసి తెలియక చేసిన పాపాలంటి కొరకు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన అపరాధ బలి అయిపోయాడు. ఇదిగో నేను నీకు బలి తెచ్చాను, నువ్వేమైనా పాపం తెచ్చావు, రా నువ్వు పాపం తెచ్చినా నాకు కావాలి. చిన్న కుమారుడు మురిగుడ్డలతో కదండి బాగా అట్టలాగా అయిపోయినట్టు మురికి బట్టి బట్టలు. ఎందుకంటే రోజు పందులు దొడ్డిలో ఆ పందులు తినే ఆ పిండి తింటూ కదండి, ఆ పందులు తినే ఆ పట్టు తింటూ ఆ పందులు వచ్చి ఆ మురిగుంటల్లో పొరిలాడొచ్చి అవి తింటా ఉంటే, అవి తోకలు ఊపుతా ఉంటే అది మొత్తం ఆయనకి అయిందన్నమాట. అవి బాగా అట్లయిపోయినట్ట షర్టు. అలాగ ఉన్న పాటని ఎక్కడికి వచ్చాడండి? తండ్రి వద్దకు వచ్చాడు. చక్కని పాట మనకి అది ఈద్ క్యాంపులో కూడా పాడారు, మార్గము చూపు తండ్రి నీ తండ్రి ఇంటికి. చక్కని పాట అది, నా తండ్రి ఇంటికి. ఆ పాట ఉందండి, ఆ పాటలో మంచి వచనాలు ఉన్నాయి. పిల్లరా, అలా ఉన్న పాటను వస్తే అక్కడ తండ్రి తన కొరకు మంచి ఖరీదైనటువంటి ప్రశస్త వస్త్రాలు సిద్ధం చేసి పెట్టాడు. మంచి చెప్పులు, మంచి బంగారపు రింగు, ఉంగరం కదండి, చెప్పులు అవన్నీ సిద్ధం చేసి పెట్టాడు. అంటే ఇప్పుడు ఆయన్ని ఏం చేయబోతున్నాడంటే తండ్రి పెండ్లి కొడుకు చేయబోతున్నాడు అనమాట. దరిద్రుడిగా, నిష్ఠ దరిద్రుడిగా తిరిగి వచ్చాడు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు, బాగానే మరి ఆ ఆస్తిని తీసుకుని దర్జాకి వెళ్ళాడు, స్నేహితులకి పెట్టాడు, అంత దుర్వ్యాపారం చేసుకున్నాడు. పిల్లరా, తను ఉన్న పాటును తిరిగి రావాల్సి వచ్చింది. ఇంకా తనకి వేరే దిక్కు లేదు. ఉన్న పాటును వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని చేదరించుకోకుండా ఏంది రోత బ్రతుకు అనకుండా అతని మీద దయ చూపాడు. పరుగునెళ్ళి మెడ మీద పడ్డాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అలా చింపిరి జుట్టోడిని, అలా పాడుగా ఉన్నటువంటి వ్యక్తిని అలా ముద్దాడాడు. ఎందుకంటే ఇతడు నా కొడుకు, ఇతడు మళ్ళీ తిరిగి వచ్చాడు, తెలుసుకున్నాడు, పోనీలే మళ్ళీ శుభ్రం చేద్దాం. పిల్లరా, దేవుడు నిన్ను నన్ను కూడా అలాగనే శుభ్రం చేసేవాడండి. నిన్ను నన్ను కూడా అలాగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు కదండి. పాపం ఎవరికి విరోధంగా చేసినా అది దేవునికి విరోధంగా చేసినట్టు అవుతుంది. అందుకే అతడు వచ్చేమన్నాడండి, నీకును పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేసిన అన్నాడండి. దావీదు కూడా ఒక మాట అన్నాడు చూడండి, 51 కీర్తన రండి, 51 కీర్తన 4వ వచనంలో దావీదు చేసినటువంటి 51:4 కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను అన్నాడండి. నీకు కేవలము 51 కీర్తన 4వ వచనమండి, నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను. అవును ప్రియులారా, నీకే. అక్కడ దేవునికే విరోధంగా పాపం చేసినని ఎంత ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు చూడండి. నీ దృష్టి ఎదుటి నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నీవు నాకు ఆజ్ఞించినప్పుడు నీవే నీతిమంతుడివి, తీర్పు తీర్చినప్పుడు నీవే నిర్మలుడివి. ఎందుకంటే నేను పాపం చేస్తున్నాను, చెడిపోయి ఉన్నాను, చెడుతనం చేసి ఉన్నాను. ప్రియులారా, ఎంత చక్కగా ఒప్పుకున్నాడు చూడండి. విరోధంగా చేసినటువంటి ఈ పాపాన్ని గురించి
తను ఎంత ఖచ్చితంగా ఒప్పుకున్నాడండి. ఈ రోజున మన క్రైస్తవ జీవితంలో కూడా మనము కూడా ప్రియులారా, ఇక్కడ లేవియాకాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చేసిన పాపమును ఒప్పుకొని ఈ పని నేను చేయాలండి. ఇప్పుడు మనము గొర్రె పిల్లలను మేక పిల్లలను తేవాల్సిన పని లేదు. 6వ వచనం ప్రకారం యాజకుడి యొద్దకు తేవాల్సిన పని లేదు. యాజకుడు అక్కడ వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసినట్లుగా ఇప్పుడు యేసు ప్రభువే మన కొరకు ప్రాయశ్చిత్త బలి అయిపోయాడు, అపరాధ పరిహారార్థ బలి అయిపోయాడు. ఆయనే మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. నీవు నేను ఇప్పుడు ఆ ప్రధాన యాజకుని వద్దకు వచ్చాం. ఆ ప్రధాన యాజకుని వద్దకు వచ్చి ఇప్పుడు నీవు నేను ఈ విధంగా ప్రియరా మనము శుద్ధి చేయబడుతున్నామండి. మనము ఈ విధంగా రక్త ప్రోక్షణ చేసుకుంటున్నాం. ఆయన రక్తాన్ని ఈ విధంగా మన మీద ప్రక్షాళన చేసుకుని మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడుతున్నామని దేవుని యొక్క వాక్యము మనకి ఈ సమయమందు తెలియజేస్తా ఉంది పిల్లరా. అందుకే ఈ మాటలను ఆధారం చేసుకుని ప్రభువా నన్ను చక్కపరచు, నూతనపరచు అని మనం ప్రభువుని వేడుకోవాలి. ఇంకొక మాట చూడండి, మనము ప్రార్థనలోకి వెళ్దాం. ఈ మాటలను ఆధారం చేసుకుని దయచేసి 41వ కీర్తన దయచేసి 4వ వచనాన్ని కూడా అందరం చదువుదామండి. 41వ కీర్తన 4వ వచనాన్ని దయచేసి మనందరము కలిపి చదువుదామండి. చదవండి. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ప్రియులారా, కీర్తనాకారుడు ఈ విధంగా మనవి చేసుకుని నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. అలాగనే నీవు నేను కూడా ముఖమాటం లేకుండా ఈ విధంగా మనం కూడా మన ఒప్పుకోలు ప్రార్థన దేవునికి చేయాలి. మనం ఇలాంటి మంచి ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను అందుకే పిలిచినాడు. అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చినప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికించాడుగా. బ్రతికించి మనల్ని ఇంకా ఆయన స్వారూప్యంలో తీసుకెళ్ళాలని ఆయన ఇంకా తండ్రి కుడి పార్శ్వన కూర్చుని మన విషయమై విజ్ఞాపన చేస్తున్నాడట అండి. ఇదిగో పలానా రోజున కర్మేలు ప్రార్థన మందిరంలో ఇదిగో 2022 సంవత్సరం జూన్ నెల 24వ తారీఖున ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, ఇదిగో 10:30 సమయంలో ప్రార్థన చేశారు. తండ్రి ఇదిగో నా బిడ్డ ప్రార్థన చేశారు. వారు తప్పిదములు ఒప్పుకున్నారు. అయ్యా వారి పక్షంగా నేను తండ్రి నిన్ను వేడుకుంటున్నాను. వారు ఒప్పుకోకుండా ఉండలేదు. వాళ్ళు నీ బిడ్డలు, వాళ్ళ కొరకు నేను రక్తం కార్చాను కదా. అందుకే వాళ్ళు రక్షించబడి ఇంకా రక్షణ పొందుతూ ఉన్నారు. ఈ రక్షణ పొందే కార్యక్రమంలో వాళ్ళు మంచి ఒప్పుకోలు చేస్తున్నారు. వాళ్ళు మీ బిడ్డలుగా రుజువు అవుతున్నారు. వాళ్ళు ఒప్పుకోలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నారు తండ్రి, లోకంలో ఉన్నారు. అందుకని యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే ఎంత చక్కని ప్రార్థన చేశాడండి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 16వ వచనమండి. ప్రియులారా, యేసు ప్రభు వారు చేసినటువంటి ఈ ప్రార్థన తన బిడల కొరకు 17, 16 అందరం చదువుదామండి. అందరూ చదవండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇంకా 15, నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని. దుష్టుని నుండి అంటే ఇప్పుడు భూమి మీద ఎవరున్నారండి? దుష్టుడు ఉన్నాడు. ఇప్పుడు దుష్టుని నుండి ఎప్పుడు కూడా ఏం చేయబడాలి? మనం కాపాడబడాలి. ఇదండి ఇక్కడ యేసు ప్రభువు ప్రార్థన ఎంత చక్కగా చేసేదో. చివరి ప్రార్థన చేసిన ప్రార్థన,
దుష్టు నుండి కాపాడు. పరలోక ప్రార్థనలో కూడా ఆయన చెప్పాడు కదండి, దుష్టు నుండి కాపాడబడాలంటే. దుష్టు నుంచి అంటే కింద కీడు నుండి, అంటే పాపం అనేది మన కీడు. ఒక విశ్వాసికి కీడు ఏంటంటే పాపమే. ఒక దేవుని బిడ్డ కీడు ఏంటంటే పాపమే, ఇంకేదో కాదు. కలిసి రావట్లేదు, ఉద్యోగం రాలేదు, ఇది కాదు కీడు కదండి, ఇది కాదు కీడు. ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఇది కాదు కీడు. పిల్లలకి కలిసి రావట్లేదు, లేదండి, అవి కాదు కీళ్ళు. నరదృష్టి ఆ దృష్టి కాదు కీడు. నాలో ఉన్న పాపమే నాకు కీడు, నాలో ఉన్న పాపమే నాకు కీడు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళకుండా, మనం పరలోకం చేరకుండా అడ్డుపడే కీడు, అదే దుష్టుడు. మనం ప్రభుతో సరిగా ఉండకుండా చేసేది అదే కీడు. ఒక మంచి శ్వాసకి కీడు అదేనండి, కీడు అదేనండి. ఈ కీడు నుంచి మనం బయటపడాలి కదండి, ఈ కీడు నుంచి మనం బయటపడాలి. అందుకే ప్రభువారు ఇంత చక్కని ప్రార్థన చేశాడండి. దుష్టు నుండి వారిని కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. దుష్టు నుండి కాపాడబడటమే. అందుకే మనం పాపాలు ఒప్పుకునేటువంటి కార్యక్రమం ఏంటో తెలుసండి, దుష్టుడు మనల్ని ముట్టకుండా ఉండేది. దానికి దుష్టుడు వచ్చాడు ఏదైనా తోటలోనికి, అవ్వ కీడు వచ్చింది. అంతకుముందు కీడు లేదు, ఏమీ లేదు, మేలు. ఆ దుష్టుడు వచ్చాడు, అపవాది అబద్ధం మాటలు చెప్పాడు, ఆ మాటలకు పడిపోయింది, తినవద్దన్న పండు తింది, కీడు తెచ్చుకుంది. అదే పాపం కదండి, అదే పాపం, అదే పాపం అండి. అంటే ఈ రోజున నా జీవితంలో కూడా ఈ కీడు మనల్ని వెంటాడుతుంది, అది మనల్ని వదలదు. దుష్టుడు మనతో ఎప్పుడు ఉంటాడండి, సాతానుడు ఉంటాడు. యేసుప్రభు ఉన్నప్పుడు యేసుప్రభుని వెంటాడాడు, మనల్ని కూడా వెంటాడుతూనే ఉంటాడు, మనల్ని కూడా వెంటాడతాడు. ఎక్కడ దొరుకుతారు? అందుకని బైబిల్లో ఏర్పరచబడిన వారు సైతము మోసపరుస్తాడంట. ఏర్పరచబడిన వారు సైతం మోసపరుస్తాడంట. అంటే ఏర్పాట్లకు వచ్చినాక కూడా మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి ఉంది. ఏర్పరచబడిన వారు కూడా మళ్ళీ మోసపరచబడి మళ్ళీ లోకంలోకి వెళ్ళే పరిస్థితి, అదే కీడు, అదే పాపం. అంటే అక్కడ దుష్టుడు. ఆ విధంగా ఎందుకు నీవు ఆ శ్రమ పడతావు? ఇదిగో ఇట్లా బాగుంది, ఇక్కడ బాగుంది, నీవెందుకు అక్కడ? ఎందుకు ఆ గొడవ? ఎందుకు ఆ బాధ? ఎందుకు ఆ నింద? నిన్ను అలాగ అన్నారు చూడు, నిన్ను అలా బాధించారు చూడు, నిన్ను అట్లా ఇబ్బంది పెట్టారు చూడు, నిన్ను అలా అనరాని మాట్లాడినారు చూడు, నిన్ను ఎంత అవమానపరిచారు చూడు. ఇలా సాతానుడు ఈ విధంగా మనలో నూరిపోసి మనల్ని కీడులో పడేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, బిడ్డ నేను నీకు తోడుగున్నాను, దేవుని కొరకు ఓర్చుకో, ప్రభు కొరకు ఓర్చుకో, నీ కొరకు నేను ఎంత రక్తం కార్చానో అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు, మనలను పురికొల్పుతూ ఉంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కనుక ఈ సమయంలో ఈ మాటలను ఆధారం చేసుకొని మనము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రభువు లోక సంబంధి కానట్టు మనం కూడా లోక సంబంధం కాము కాబట్టి, లోక సంబంధంగా ఉండటానికి దేవుడు ఒప్పుకోడు కాబట్టి మనం కూడా ప్రభువా నేను అలా ఉండకుండా నన్ను సరిగా ఉంచు, నన్ను చక్కగా ఉంచు, నన్ను నూతనపరచు అని మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామండి. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకుందాం. మనందరం కూడా లేచి నిలబడి దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెడుచున్నాం అనే పాటలో కొన్ని వచనాలు పాడుకుందామండి. దేవా 586 అండి, 586 సీయోను పాటల పుస్తకాల నుండి పాట సంఖ్య 586. దయచేసి ఈ పాటలో 718 పాత పుస్తకాల్లో ఈ పాటలో మనము పల్లవి మొదటి 2 వచనాలు పాడుకుందామండి. మొదటి 2 వచనాలు.
ప్రజలగుట. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులగు నీదు ప్రజల నెపములన్నీ యోబాపి. అపరాధులగు నెపములన్నీ యోబాపి. కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. దేవా నీ సన్నిధిమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. చేసి ఉన్నాము నేరము వెన్నో చేసిన మేలులను మరచి. చేసి ఉన్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి. మోసములలో బడియున్నాము. యేసు ప్రభు జయము. మోసములలో బడియున్నాము. యేసు ప్రభు జయము. సన్నిధిలో మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. ఈ విధంగా ప్రభు సన్నిధిలో నీవు నేను మొరపెడదాం. ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. దేని విషయమైతే ప్రభు మనల్ని ఒప్పిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏదైతే మన తప్పిదమును జ్ఞాపకం చేస్తున్నాడో వాటిని మనం ప్రభు సన్నిధిలో ఎంతో సవ్యంగా, సజావుగా, మర్యాదగా మనం ఒప్పుకున్నప్పుడు మనము ప్రభుకి ఇష్టం అవుతాం. ప్రభు బిడలముగా ఆయన మనలను తండ్రి దగ్గర ఒప్పుకుంటాడు. మనం ఆయన ఎప్పటికీ ఆయన బిడలమే. ఆయన బిడలం కాబట్టి ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన సన్నిధికి వచ్చాం కాబట్టి ఆయనకు మనము ఇష్టలుగా ఉండటానికి సిద్ధపడుతున్నాం. ఆ విధంగా మనము ప్రియులరా ప్రభు సన్నిధిలో పడవేసుకుందాం. మంచి ఒప్పుకోలు చేద్దాం. ప్రార్థించండి. అందరూ కూడా, యవనస్తులు కూడా ప్రార్థించండి, చిన్నపిల్లలు కూడా ప్రార్థించండి. అందరం కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి. అది మనకు ఆశీర్వాదం. ఈ ఒప్పుకోలు ప్రార్థన మన జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదం అండి. ఇది మనం చేయాలి. దేవుడు మనకిచ్చిన గొప్ప పని, బాధ్యత. ప్రార్థించండి.